శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెలలో వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ అంటే వివాహం, నిశ్చయితాంబులాలకు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇలా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 సంవత్సరంలో జనవరి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం జనవరి 1 గురువారం పుష్య శుక్ల త్రయోదశి తిథితో ప్రారంభమయ్యి జనవరి 31 శనివారం మాఘశుద్ధ త్రయోదశి తిథితో అయితే ముగుస్తుందండి. అంటే ఈ జనవరి నెల మనకి పుష్యమాసం మరియు మాఘమాసాల యొక్క కలయికతో ఉంటుంది. పుష్యమాసం శూన్యమాసం, మాఘమాసం శుభమాసమే అయినప్పటికీ మనకి 2025 సంవత్సరంలో నవంబర్ 30వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు శుక్రమూఢమి ఉంటుంది. మూఢమి సమయంలోనూ అలాగే పుష్యమాసం అంటే శూన్యమాసంలోనూ వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదు. అంటే వివాహం కానీ, నిశ్చయితాంబులాలు కానీ, పెండ్లి చూపులకు వెళ్ళడం కానీ ఇటువంటివి ఏవి కూడా ఈ మూఢమి సమయంలో చేయకూడదని అంటారండి. కాబట్టి మనకి 2026 సంవత్సరంలో జనవరి నెలలో వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తపు తేదీలు అయితే లేవు. అంతేనండి, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.